అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ, ఈ వారపు యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి బుధ కుజ శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. సింహరాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు కానీ చూసుకుంటే ఈ వారం మీకు సూర్యుడి యొక్క మార్పు అనేక సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. 14వ తారీఖు సూర్యుడు ఎప్పుడైతే మీ కుంభరాశిలోకి వెళ్తున్నాడో మీ యొక్క ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇలాంటి శుభ సూచకాలన్నీ కూడా ఈ వారం సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది. అలాగే ధనస్థానం ఈ వారం అంత ఇబ్బందికరంగా ఉంది. అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడం చికాకు తెప్పిస్తుంది. కుటుంబంలో అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో భార్య బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు కొనడానికి అంత అనుకూలంగా లేదు. మీ జాతకాలు పండితుల దగ్గర చెప్పించుకున్న తర్వాత మీరు అలాంటి పనులు చెయ్యండి. సంతానం చక్కగా ఉంటారు. వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. పిల్లలు విదేశాలకు వెళ్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నరదృష్టి బాగా ఉంటుంది మీకు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారని చెప్పాను. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం పెద్దగా కనిపించడం లేదు. జాగ్రత్తలు వహించాలి. ఆ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వగైరా ఏదైనా ఉన్నా కూడా ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. లేదా కొంచెం నెగిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో కొంత నష్టానికి గురే అవకాశాలు లేకపోలేదు. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఉదయమే లేచి ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకోవడం మీకు చాలా మంచిది.